ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేయనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో గోదావరి పరివాహక టూరిజం ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేయనున్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక టూరిజం ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. పూర్తి సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు శ్రీరామూర్తి. శ్రీదేవి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన రాజమండ్రిలో పర్యటిస్తారని చెప్పి మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. అయితే ఆ రోజున చూసినట్లయితే అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి ఈ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆయన వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఆ పర్యటన ఇప్పటికే 3 నెలల నుంచి వాయిదా పడుతుంది. రాజమండ్రి రావాల్సిన పర్యటన గత 3 నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈసారి రాజమండ్రిలో ఒక సైన్స్ మ్యూజియం కూడా నిర్మాణం జరిగింది. సైన్స్ మ్యూజియంను కూడా పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో దాదాపు 150 కోట్ల రూపాయలతోటి అనేక ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఒక్కొక్కటిగా శంకుస్థాపన చేసే కార్యక్రమాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి మంత్రి దుర్గేష్ ఈరోజు తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ అఖండ గోదావరిలో టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి ఈ పనులు మొదలుపెట్టిన తర్వాత గోదావరిలో ఆ సోయగాలన్నీ కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఈ ప్రాజెక్టులు ఉంటాయని చెప్పేసి కూడా కందుల దుర్గేష్ చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడానికి లేట్ అయింది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని టెండర్లను కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ టూరిజం గోదావరి ఆధారంగా ఆ టూరిజంలో బోటింగ్ షికారు కావచ్చు, అలాగే కొన్ని ప్రాంతాలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, యావలాక్ బ్రిడ్జిని గోదావరిలో బిజ్జిలంక వద్ద వరకు విస్తరణ చేసి ఒక మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే విధంగా కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేవిధంగా పాపికొండల టూరిజానికి వెళ్ళే పర్యాటకులకు కూడా ఇక్కడ వసతులు మెరుగుపరిచే విధంగా కూడా ఒక కాటేజీ లాంటి నిర్మాణాలకు కూడా ప్రతిపాదన చేశారు. అలాగే ఇక్కడ ఉన్న పిచ్చుకలంక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆనుకుని పిచ్చుకలంక ఒక లంక గ్రామం ఉంది. ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్టు, టూరిజం ప్రాజెక్టు తీసుకురావడానికి ఒక సిద్ధ ప్రణాళికని ప్రైవేటు పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే 2-3 ప్రైవేట్ కంపెనీలు వచ్చి పరిశీలించి వెళ్ళాయి. అయితే ఇంకా అవి ఒక తుది రూపం రాలేదు. అదేవిధంగా కోనసీమలోని గోదావరిలో ఆధారంగా కొన్ని ప్రాంతాలు బోట్ షికారికి, అలాగే మరింతగా బోట్ షికారులు పెంచడం పాటు గోదావరిలో ఒక నైట్ స్టే చేసే విధంగా ఇప్పుడు దిండి రిసార్ట్స్ దగ్గర ఉన్న ఏదైతే బోటు హౌసెస్ ఉన్నాయో అదేవిధంగా మరికొన్ని బోట్ హౌసెస్ను కూడా గోదావరిలో నైట్ హాల్ట్ తిరిగే విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఒక ప్రణాళికని ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో పెట్టుకున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాలలో ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న కొన్ని పాత హౌసెస్ని తీసుకుని ఆ గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ టూరిజాన్ని అభివృద్ధికి కూడా ఒక ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా ఇంతకుముందే కందుల దుర్గేష్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కలిపి ఈ నెల 19వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసే కార్యక్రమాలకి ఎంపీ
పురంధేశ్వరితో కలిపి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నట్టు ఇప్పుడు దుర్గేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమాలు అమలుకి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్పుడు ఏర్పాట్లు కూడా చేయడానికి సిద్ధమవుతుంది. మరోవైపు ఈ నెల 9వ కానీ 10వ తేదీన కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజమండ్రిలో పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ని ప్రారంభించడానికి, అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దీన్ని ప్రారంభించడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు చేసేందుకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కూడా పనులు పూర్తయ్యాయి. దీని మీద కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ నెల 9 కానీ 10 కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజమండ్రిలో పర్యటించే అవకాశం ఉంది. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.